హలో నమస్తే. వెల్కమ్ టు కోడ్ సర్వర్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి లూప్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లూప్స్ అర్థం కావాలంటే మీకు ఆపరేటర్స్ గురించి ఐడియా ఉండాలి. సో ఆ వీడియో మీరు చెక్ చేసుకోండి. సో వీ విల్ కంటిన్యూ టు ద లూప్స్. ఫస్ట్ ఎన్ని ఫోర్ టైప్స్ ఆఫ్ లూప్స్ ఉంటాయి. వైల్ లూప్, ఫర్ లూప్, డూ వైల్ లూప్ అండ్ వన్ అదర్ లూప్, నెస్టెడ్ లూప్స్, రైట్? సో ఇలా మనకి టోటల్ 4 లూప్స్ ఉంటాయి. నెస్టెడ్ లూప్ అంటే ఏం లేదు, ఒక లూప్ లోపల ఇంకొక లూప్. అంటే చాలామందికి 3 లూప్స్ ఐడియా ఉంటుంది, అందుకనే డైరెక్ట్ నేను నెస్టెడ్ లూప్ గురించి చెప్పేస్తాను. సో ఈచ్ అండ్ ఎవ్రీ డెఫినేషన్ అండ్ విత్ ఈచ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ లూప్? సో లూప్ అంటే ఏంది? ఇప్పుడు ఒక కండిషన్, ఇక్కడ ఒక కండిషన్ ఉంది కదా. సో ఇక్కడ ఒక కండిషన్ ఉంది, ఆ కండిషన్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అయింది. ఇఫ్ కండిషన్ ఈజ్ ఫాల్స్ కిందికి వెళ్ళిపో, ఐ మీన్ బ్లాంక్ అనమాట, ఏం చేసేది లేదు. ఆ కండిషన్ త్రూ అయితే కండిషనల్ కోడ్ ఏది ఉంది అది రన్ చేయి. ఆ కండిషనల్ కోడ్ లోడ్ అయ్యాక మళ్ళీ వెళ్ళు, అట్లా లూప్ చెక్ చేస్తూ ఉండు అని అర్థం. సో వన్ మోర్ టైం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఒక కండిషన్ ఉంది, అది ఫాల్స్ అయితే క్విట్ అయిపో. ట్రూ అయితే కండిషన్లో ఏదైతే కండిషనల్ కోడ్ పెట్టానో అది రన్ చేయి, ఎప్పటి వరకు ఆ కండిషనల్ కోడ్ ఫాల్స్ అయ్యే వరకు. సో ఒక లూప్ అంటే రిపీటేటివ్ ప్రాసెస్, దాన్ని లూప్ అంటారు. సో ఫస్ట్ వన్ వచ్చేసి సారీ, ఇది ఫర్ లూప్. ఇది ఫర్ లూప్ సింటాక్స్, బై మిస్టేక్ నేను ఇది వైల్ లూప్ అని రాశాను. ఓకే, నో వరీస్. Repeat a statement or group of statements until condition becomes false. ఓకేనా? ఇది ఫస్ట్ మన లూప్ది డెఫినేషన్ అనమాట. సో ఫర్ లూప్, నార్మల్ లూప్ అంటే ఫర్ లూప్ అన్న సేమే, ఒక రిపీటేటివ్ ప్రాసెస్. ఎప్పటి వరకు అయితే కండిషన్ ఫాల్స్ అవుతుందో. సో సింటాక్స్ ఒకసారి చూసుకోండి. సింటాక్స్లో 3 టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి మనకి: ఇనిట్, కండిషన్, ఇంక్రిమెంట్, రైట్? 3 టైప్స్ ఆఫ్ ఉన్నాయి. ఇనిట్ అంటేనేమో ఇనిషియలైజేషన్, అంటే ఫస్ట్ కోడ్ అనేది ఎక్కడ నుంచి రన్ కావాలి అంటే ఫస్ట్ ఇనిట్, ద స్టెప్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఫస్ట్ అండ్ ఓన్లీ వన్స్, అంటే ఇక్కడ నుంచి మన కోడ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అని అర్థం. నెక్స్ట్ కండిషన్, నెక్స్ట్ ద కండిషన్ ఈజ్ ఎవాల్యుయేటెడ్ ఇఫ్ ఇట్ ఈస్ త్రూ ద బాడీ ఆఫ్ ద లూప్ ఈస్ ఎగ్జిక్యూటెడ్, అంటే ఇప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అయితేనే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఆ కండిషన్ సాటిస్ఫై కాలేదు అని అనుకోండి, అది లూప్ అక్కడనే ఆగిపోతుంది. నెక్స్ట్ ఈ 2 పారామీటర్స్ ఓకే అయితే అప్పుడు ఒకసారి ఇంక్రిమెంట్ చెయ్యి, ఏదైతే కండిషన్ ఇచ్చామో, ఏదైతే ఇనిషియలైజేషన్ వెక్టార్ ఇచ్చామో. సో ఇది వరకు అయితే క్లారిటీ ఉంది అని అనుకుంటున్నాను. మీకు క్లారిటీ లేకపోతే ఒకసారి 10 సెకండ్స్ 20 సెకండ్స్ రివైండ్ చేయండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో ఫ్లో డయాగ్రామ్కి వెళ్దాం. ఇప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది మీకు ఫ్లో డయాగ్రామ్ చూసిన తర్వాత, రైట్? యా, ఓకే, కనిపిస్తుంది. సో నేనేం చెప్పాను, ఫస్ట్ ఇది రన్ అవుతుంది ఇనిట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిట్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. యా, ఇనిట్ కండిషన్ ఓకే. సో కండిషన్ ఓకే అయితే ఇఫ్ కండిషన్ ఇస్ త్రూ, కోడ్లో ఏమైతే ఉంది అది రన్ చేయి. ఓకే, రన్ చేశాను. కోడ్లో రన్ చేసిన తర్వాత థర్డ్ వన్ ఏంది, ఇంక్రిమెంట్. సో ఇంక్రిమెంట్ చేయు, ఇంక్రిమెంట్ చేసి మళ్ళీ కండిషన్ చెక్ చేయి ఒకసారి. ఓకే, ఇలా నువ్వు కండిషన్ ఎప్పటివరకు చెక్ చేయాలంటే ఫాల్స్ వచ్చేవరకు. సో ఒక్కసారి ఫాల్స్ వచ్చినప్పుడు డైరెక్ట్ ఎండ్ ఆఫ్ ది కోడ్. ఓకే, ఇఫ్ కండిషన్ ఇస్ ఫాల్స్ డైరెక్ట్ ఎండ్ ఆఫ్ ది కోడ్ వరకు వచ్చేసాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఇస్తాను, ఎగ్జాంపుల్ చూద్దాం. సో కామెంట్ మర్చిపోకండి ఎప్పుడు, ఎందుకంటే నేను మీ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు కామెంట్ చూస్తే అర్థమైపోతుంది, అందుకోసం. ఫర్ లూప్, ఓకే, ఫర్ లూప్ ఎక్స్ప్లెనేషన్. రైట్,
సో ఇప్పుడు నేను ఇంట్ ఏ అని ఒక వేరియబుల్ని డిక్లేర్ చేశాను. నా సింటాక్స్ వచ్చేసి ఏంది, సింటాక్స్ వచ్చేసి ఫర్ ఇంట్ కండిషన్ ఇంక్రిమెంట్ స్టేట్మెంట్. టోటల్ మనకి ఇందులో 4, ఇది ఒక టోకెన్, ఇది ఒక టోకెన్, ఇది 1 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 టోటల్ 13 టోకన్స్ ఉన్నాయి ఇందులో, సెమికాలమ్స్ బ్రాకెట్స్ కలిపి. అండ్ 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి అండ్ 1 వేరియబుల్ అండ్ 1 కీవర్డ్. సో ఇలా మీరు గుర్తుపెట్టుకుంటే మీకు థియరీకి చాలా ఈజీ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఫర్లో వచ్చేసి ఏ అయితే ఇనిషియలైజ్ చేశాను, ఏ ఈక్వల్స్ టు 10. ఇప్పుడు ఇనిషియలైజేషన్ చేశాను. నార్మల్గా మనం వేరియబుల్ ఇనిషియలైజ్ చేసామంటే ఏంది, ఒక దగ్గర డిక్లేర్ చేసి నెక్స్ట్ దాని ప్లేస్లో ఏ ఈక్వల్స్ టు 10 అని పెడతాం, ఇనిషియలైజేషన్. దట్స్ వాట్ హియర్ సేమ్. సో ఇనిట్ అంటే ఇనిషియలైజేషన్. నెక్స్ట్ ఏ లెస్ దెన్ 20, ఇది ఒక కండిషన్. అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేవాడికి నువ్వు రన్గా అని అర్థం. నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 1. మీకు నార్మల్ బేసిక్స్ కాబట్టి ఇప్పుడు ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఎలా వర్క్ అవుతుంది మీకు చూడండి. నెక్స్ట్ షార్ట్ హ్యాండ్ ఆపరేటర్ చూపిస్తాను. సో ప్రింట్ ఎఫ్ వాల్యూ ఆఫ్ ఏ పర్సంటేజ్ డి, పర్సెంటైల్ డి కూడా అంటారు. అండ్ దట్స్ ఆల్. మీ ఫస్ట్ ఫర్ లూప్ కోడ్ మీరు రన్ చేస్తారు. సో ఇంకా రన్ చేయలేదు థియరిటికలీ. సో కంపైల్, 0 ఎర్రర్ 0 వార్నింగ్స్. ఎప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తుండే వార్నింగ్స్ వచ్చినా ఒకసారి చెక్ చేసుకోండి ఏం తప్పు ఉంది అని. ఎందుకంటే ఇప్పుడు చిన్న కోడ్ కాబట్టి మీకు అంత డిఫరెన్స్ అనిపించదు. ఎప్పుడైతే మీరు పెద్ద కోడ్ రాస్తారో అప్పుడు వార్నింగ్స్ డస్ మ్యాటర్. రన్. సో ఇలా వచ్చింది. మీకు ఇప్పుడు ఇది అర్థం కాదు ఎందుకంటే ఇక్కడ /n పెడితే మీకు క్లారిటీ వస్తుంది. రైట్. F9 ఫర్ ద కంపైల్, F10. ఓకే. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇది ఇక్కడనే పక్కన పెడతా. సో ఫస్ట్ లూప్, ఈ లూప్ మీకు అర్థమైందంటే డైరెక్ట్ ఒక 10 to 15 seconds ఫార్వర్డ్ చేసుకోండి. అర్థం కాని వాళ్ళు చూడండి ఎందుకంటే ఈ ఎక్స్ప్లెనేషన్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మన వాల్యూ ఏముండే, ఏ ఈక్వల్స్ టు 10 అని ఉండే. సో ఫస్ట్ ఏ ఈక్వల్స్ టు 10 అని ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ వాల్యూ వచ్చేసి ఏ లెస్ దెన్ 20. సో ఫస్ట్ వాల్యూ ఏంటి, 10 కదా. సో ఇక్కడ 10 ఇక్కడ స్టోర్ అయిపోయింది. సో ఈ 10 ఏం చేస్తుంది, ఇక్కడ ఈ కండిషన్ చెక్ చేస్తుంది. ఓకే ఇది 10 లెస్ దెన్ 20 ఉంది, ఓకే నువ్వు ఇంక్రిమెంట్ చేయి దీన్ని అని చెప్తుంది. సో ఇంక్రిమెంట్ ఏం చేస్తుంది, 10 ప్లస్ 1 అప్పుడు 11 అవుతుంది. రైట్. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఈ 11 అయితే ఏది ఉందో ఈ కండిషన్ని చెక్ చేస్తుంది. ఏ లెస్ దెన్ 20, 11 లెస్ దెన్ 20, ఎస్ 11 లెస్ దెన్ 20. సో నెక్స్ట్ కండిషన్కి వెళ్ళు, ఏ ప్లస్ 1. సో 11 ప్లస్ 1 12. సో ఆడ వరకు అర్థమైందా. నెక్స్ట్ 12 అయిపోయింది. ఇప్పుడు ఈ 12 ఇక్కడికి వెళ్తుంది. ఏ లెస్ దెన్ 20 కదా, ఏ అంటే ఏంది ఇక్కడ ఇప్పుడు మన వాల్యూ 12 లెస్ దెన్ 20 కదా, 12 లెస్ దెన్ 20. సో నెక్స్ట్ కండిషన్ ఏంది, ఒక వాల్యూ యాడ్ చేయి అంటే ఏ వాల్యూ ఏ ఈక్వల్స్ టు 12 ప్లస్ 1 13. ఏ వాల్యూ ఏమవుతుంది, 13 అవుతుంది. ఆ 13 వాల్యూ ఇక్కడ అప్డేట్ అవుతుంది. ఈ అప్డేట్ అయిన వాల్యూ మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఓకే. సో అలానే ప్రాసెస్ కంప్లీట్గా వెళ్తూ ఉంటుంది. లాస్ట్ ఇక్కడ చూడండి. సో ఇన్ 19 లెస్ దెన్ 20, రైట్. 19 లెస్ దెన్ 20. సో ఇక్కడ ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ప్లస్ 1 20 కదా. సో ఆ 20 అనేది కండిషన్ 20 లెస్ దెన్ 20 కాదు కదా, 20 ఈక్వల్స్ టు 20. సో అది కండిషన్ అక్కడ ఫాల్స్ అవుతుంది, లూప్ బ్రేక్ అవుతుంది అని అర్థం. ఓకేనా. సో ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను నేను ఫర్ లూప్లో. సో ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి ఫర్ లూప్లో టేబుల్స్ ఎలా ఫైండ్ చేస్తారు.
అంటే ఇప్పుడు 2 టేబుల్ ఇప్పుడు ఒక ల్యాబ్‌లో ఒక ప్రోగ్రామ్ వచ్చింది. 2 టేబుల్, 3 టేబుల్, 5 టేబుల్ ఎనీ నంబర్ ఆఫ్ టేబుల్ ఒక ఇన్‌పుట్ ఇస్తే అది తన టేబుల్ వాల్యూస్ ఇట్లా డైరెక్ట్ చెప్పేసాలి. సో, ఫర్ లూప్ రిపిటేటివ్ ప్రాసెస్ గదా! మనకి టేబుల్‌లో సో, ఇప్పుడు లాజిక్ ఆలోచిద్దాం. సో, ఇప్పుడు 2 టేబుల్ అనుకోండి. 2 కామన్ గదా! 2 అయితే కామన్ అన్నిటికి. అండ్ ఇక్కడ 1, 2, 3, 4, 5 అది కామన్. అంటే ఇది ఒక సీరీస్ అనమాట. జస్ట్ మనకి ఇక్కడ వచ్చే అవుట్‌పుట్ డిఫరెంట్ ఉంటది. సో, ఇది మైండ్‌లో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ప్రోగ్రామ్ చూడండి. సో, ఇప్పుడు నేను ఒక వేరియబుల్ ఇస్తున్నాను. ఈ వేరియబుల్‌లో ఇన్‌పుట్ ఇస్తాను డైరెక్ట్. సో, ఇన్‌పుట్ వచ్చేసి నేను 2 టేబుల్ అనుకుంటున్నాను. ఓకే. అండ్ ఇక్కడ ఇదంతా తీసేస్తున్నాను. జస్ట్ %d పెడుతున్నాను. ఓకే. అండ్ b ఇంటూ a. అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలి. a = 1 నుంచి స్టార్ట్ కావాలి 10 వరకు. 10 వరకు అంటే 11 వరకు ఎండ్ అవుతుంది. సో, F9, F10. ఓకే. ఆన్సర్ వచ్చింది. డోంట్ వరీ. జస్ట్ మీకు కన్ఫ్యూజ్ కావద్దని. సో, 2 1s are 2, 2 10s are 20. ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్టే వస్తుంది. సీట్ కాబట్టి ఇది. సో, ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఎలా. సో, b వాల్యూ 2. సో, 2 కామన్గా ఉంది అక్కడ, రైట్. p వాల్యూ 2. సో, ఈ 2 ఎప్పుడు కామన్. అండ్ a వాల్యూ ఎప్పుడు అప్డేట్ అవుతుంది. సో, a వాల్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి 1. 2 1s are 2 ఇక్కడ ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ a వాల్యూ వచ్చేసి 2 అయిపోయింది, రైట్. ఇప్పుడు a+1 కదా. a+1 a+1 2 ఇంక్రిమెంట్ అయింది వాల్యూ. ఇంక్రిమెంట్ అయ్యాక b ఏంది కామన్ 2 ఇంక్రిమెంట్ అయిన వాల్యూ 2. సో, 2 2s are 4. ఓకే. సింపుల్ అనమాట. ఇలానే మనకు రన్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్లో 18 వరకు వచ్చేసాయండి. సారీ 18 కాదు 9 కాదు 10. సో, లూప్స్లో ఇలానే ఉంటుంది. సో, 10 ఇదంతా మనం బ్రెయిన్లోనే చేసుకోవాలి. సో, 10. సో, 10 ఈజ్ లెస్ దెన్ 11. సో, అప్పుడు రన్ అవుతుంది. 2 10s are 20 వచ్చేస్తుంది. నెక్స్ట్ 11 వస్తుంది మనకి. సో, 11 వచ్చినప్పుడు ఫాల్స్ అవుతుంది స్టేట్మెంట్. సో, ఫాల్స్ అయినాక స్టేట్మెంట్ లూప్ బ్రేక్ అవుతుంది. ఓకే. ఇది సింపుల్ ఎగ్జాంపుల్ అనమాట. ఇలా చేయండి, ఈజీ ఉంటుంది. నేను ఫస్ట్ టైం జావా కోడింగ్, సి కోడింగ్ చేసినప్పుడు టేబుల్సే చేస్తుండే. అండ్ ఇన్పుట్ అవన్నీ డైనమిక్గా యూజ్ చేద్దాం నెక్స్ట్ వీడియోస్లో. అండ్ నా ఛానల్కి మీరు కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఎగ్జాంపుల్స్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.